వరుణ్ తేజ్ మట్కా మూవీ సేఫ్ అయిపోయిందట. 6 రోజులు బాక్సాఫీస్ ధర వసూలెంత? సూర్య కొంగవా చిత్రం 6 రోజులు బాక్సాఫీస్ ధర ఇట్ట ఫ్లాపా? 600 కోట్ల బడ్జెట్ ఏంటి? అందరూ కూడా షాక్ అవుతున్నారు. వివరాలకు పోతే సూర్య కొంగవా చిత్రం 6 రోజులనైతే పూర్తి చేసుకుంది. డే 6 వర్కింగ్ డే కావడంతో సినిమా భారీగా తగ్గింది. డ్రాప్స్ అయితే గట్టిగా కనిపించాయి. డే 6 ఏపీ తెలంగాణ వరకు 46 లక్షల వసూలును షేర్ రూపేణా 90 లక్షల వరకు గ్రాస్ అయితే వచ్చింది. టోటల్గా ఏపీ తెలంగాణలో 6 రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర 25 కోట్ల టార్గెట్ గాను 9 కోట్ల 56 లక్షల షేర్ అయితే రికవరీ జరిగింది. అంటే బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలని ఇట్టనిపించుకోవాలంటే ఇంకా 15 కోట్ల పని షేర్ అయితే రావాలి. బాక్సాఫీస్ డే 6 చూసుకుంటే భారీగా డ్రాప్ అవగా ప్రపంచవ్యాప్తంగా వర్కింగ్ డే ఎఫెక్ట్ అయితే గట్టిగా కనిపించింది. డే 6 ప్రపంచవ్యాప్తంగా 1,40,00,000 షేర్ అయితే వచ్చింది. 2,80,00,000 వరకు గ్రాస్ అయితే ఉన్న పరిస్థితి. 180 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్తో కంగువాని భారీ బిజినెస్తో బరిలోకి అయితే దించారు. 6 రోజుల్లో చూసుకుంటే రికవరీ ఎంత జరిగిందంటే 50,40,00,000 షేర్ రికవరీ జరిగింది. గ్రాస్ రూపేనే చెప్పుకోవాలంటే 101 కోట్ల గ్రాస్ను ఇప్పటివరకు బాక్సాఫీస్ దగ్గర ప్రపంచవ్యాప్తంగా కంగువా అందుకుంది. అయితే సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ అనిపించుకోవాలంటే ఇంకా 129 కోట్ల షేర్ అయితే అవసరమవుతుంది. బాక్సాఫీస్ దగ్గర కంగువా రిజల్ట్ అయితే కాస్త తేడా కొట్టే విధంగానే కనిపిస్తుంది. మరి రాబోయే రోజుల్లో మ్యాజిక్ కూడా జరగాలి. అయితే సూర్య కొంగవా చిత్రం ఇలాంటి రిజల్ట్ సొంతం చేసుకున్నప్పటికీ కూడా రాబోయే పాన్ ఇండియా చిత్రాలతో సూర్య రాబోతున్నారు. సూర్య భారీ పాన్ ఇండియా చిత్రం అయితే రాబోతున్నారు. 600 కోట్ల భారీ బడ్జెట్తో రాబోతున్నారని సమాచారం. ఇది పీరియాడికల్ డ్రామా అని తెలుస్తుంది. సూర్య కోసం భారీ బడ్జెట్ అయితే ఇప్పటికీ పెడుతున్నారు నిర్మాతలు. సూర్య క్రేజ్కి నిదర్శనం. వరుణ్ తేజ్ మట్కా మూవీ సేఫ్ అయిందట. 6 డేస్ బాక్సాఫీస్ దగ్గర 6వ రోజున 10 లక్షల షేర్ను మాత్రమే రాబట్టుకుంది మట్కా మూవీ. టోటల్గా 6 రోజులు బాక్సాఫీస్ దగ్గర 2 కోట్ల 10 లక్షల షేర్ అయితే వచ్చింది. 18 కోట్ల రేటు కమ్మారు కాబట్టి 16 కోట్ల వరకు షేర్ అయితే ఇంకా రావాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వరుణ్ తేజ్ మట్కా మూవీ ఎలా సేఫ్ అయిందంటే నాన్ థియేట్రికల్ ఓటీటీ హక్కుల కింద పెట్టిన బడ్జెట్ అయితే రికవరీ అయిపోయిందట. 40 కోట్ల వరకు బడ్జెట్ అయితే ఈ సినిమా కోసం ఖర్చు పెట్టగా 40 కోట్ల వరకు వసూలు నాన్ థియేట్రికల్ ఓటీటీ హక్కుల ద్వారా వెనక్కి వచ్చాయని నిర్మాత చెబుతున్నారు. ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్ అంతా కూడా ప్రాఫిట్ అని చెబుతున్నారు. అయితే థియేట్రికల్ రెవెన్యూ ఏమాత్రం రాలేదు కాబట్టి ఈ సినిమా సేఫ్ అయింది, కానీ లాభాలు కూడా ఏమాత్రం రాబట్టలేదని ట్రేడ్ అయితే స్పష్టం చేస్తుంది. వరుణ్ తేజ్ మట్కా మూవీ నాన్ థియేట్రికల్ హక్కులతోనే సినిమా సేఫ్ అయిందని ట్రేడ్ స్పష్టం చేస్తుంది. నిర్మాత కూడా క్లారిటీ అయితే ఇచ్చారు సేఫ్ అయిందని. అయితే థియేట్రికల్ బిజినెస్ ద్వారా ఈ సినిమా భారీ వసూలు అయితే అందుకుంటుంది అనుకున్నారు వరుణ్ తేజ్ క్రేజ్ దృష్ట్యా. అలా అయితే జరగలేదు. మరి బాక్సాఫీస్ ద్వారా వరుణ్ తేజ్ నెక్స్ట్ మూవీతో భారీ కంబ్యాక్ అయితే ఇవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. ఇలాంటి లేటెస్ట్ బాక్సాఫీస్ అప్డేట్స్ మీరు త్వరగా పొందాలనుకుంటే తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ support. Take care.